అందరికీ నమస్కారం. మేము పదే పదే చెబుతూ వచ్చాం, దళితులన్నా, దళిత సామాజిక వర్గం అన్నా, దళితుల్లో సామాజిక చైతన్యం కలిగిన యువకులన్నా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఏహ స్వభావం ఉంది. పరిపాలించడం చేతగాక తప్పుడు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రచారాలను కేవలం సాగరు ఉన్న వాస్తవ పరిస్థితిని తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు. పెట్టిన ఫేస్బుక్ అకౌంట్లో తను పోస్ట్ చేసింది ఇది: నువ్వు పూర్తిగా 10 రోజుల్లో ప్రక్షాళన చేశానని ప్రకటించుకున్నావు, కానీ ఇదిగో వాస్తవ పరిస్థితి బ్రదరన్ చర్చి ముందు ఇలా ఉంది, ఫలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు. దీనిలో ఏం తప్పు ఉంది? సాగర్ చేసిన నేరం ఏమిటి? మీ తప్పును ఎత్తి చూపటమా? మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇది తప్పు అని ప్రజలకు అవగాహన కల్పించటమా? ఓహో, అంటే మీరు చేసే అన్యాయాలను, మీరు చేసే అక్రమాలను ప్రజలకు సామాజిక మాధ్యమాలు చెబితే తప్పు. ఇప్పటికే మీ వెర్రవీగే తత్వంతో సోషల్ మీడియా కార్యకర్తలందరినీ భయభ్రాంతులు చేయటం, అక్రమ కేసులు బనాయించటం, కొట్టటం, తిట్టటం, ఊర్లో ఉండనీయకుండా చేయటం, పక్క రాష్ట్రాలకు వెళ్లిపోమని, పారిపోమని బెదిరించడం లాంటి ఇప్పటికే చేస్తుంటే ఈ రోజున రాజమండ్రిలో ఓ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక కార్యకర్త అయిన సాగర్కి దారుణమైన అవమానం జరిగింది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం, మా మనోభావాలకు సంబంధించిన అంశం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు. ప్రభుత్వ అధినేతల యొక్క వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి అవమానపరిచి, బట్టలుప్పు తీసి, మహిళా కానిస్టేబుల్ను కాపలాగా పెట్టి ఇంత దారుణమైన అవమానాలు చేసిన ఆ సిఐ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ ఇస్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ ఇస్తాం, ప్రభుత్వం డీజీపీకి కూడా కంప్లైంట్ ఇస్తాం. మాకేం డీజీపీ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వారి సెంట్రిక్ గానీ అన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. వారే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎస్పీల స్థాయి వ్యక్తులు కూడా, ఓ బాధ్యతాయుతమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు లాంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతున్నాం. అంటే మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడే హక్కు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లేదా? మాట్లాడకూడదా? తప్పును ఎత్తి చూపకూడదా? మరి మీరు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రోడ్లు బాగలేవని, రోడ్లు గుంతలుగా ఉన్నాయని, రోడ్లు వేయమని రోడ్ల మీద మీ కార్యకర్తలు కూడా పడుకున్నారు కదా అడ్డంగా. బాగున్న రోడ్లను తవ్వారు కదా రాత్రులలో. ఎంతో అపహాస్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉంది, నిన్న అధికారంలో లేనప్పుడు జరగని నేరాలు ఘోరాలని సోషల్ మీడియా మాధ్యమాలలో స్వయాన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజున మీరు చేసిన అవమానాలు ఎలా మర్చిపోతాం? ఏం చెప్తారండి మీరు? ఆ పిల్లాడిని పట్టుకొని, ఆ కుర్రాడిని పందిలాగున్నామని చెప్పి సిఐ బాజీలాల్ సంబోధిస్తాడు. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందే వస్తుంది. తల నరుకుతానని చెప్పాడు, ఇది వైలేషనే. రైలు పైన పెట్టి తలకాయని కట్ చేస్తానని చెప్పాడు. ఇలాంటి పదాలు వాడిన ఆ సిఐని వెంటనే అతన్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. వ్యక్తిగత దూషణలు, కులం పేరుతో దూషణలు, చంపుతామని బెదిరింపులు, ఇదంతా కూడా పూర్తిగా దళిత వ్యతిరేక భావాజలం అణువణువున పుణికిపుచ్చుకున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది.
మేము కూడా దళిత సామాజిక వర్గాన్ని పూర్తిగా అడుగుతున్నాం, ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మాలా మాదిగలకు, రెల్లి కులస్తులకి రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన అవమానాన్ని, మారణ కాండలను ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మన ఇళ్లకు వచ్చిన పథకాలన్నీ ఏమైనా చెప్పి అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు మాలలు, మాదిగలు, రెల్లి కులస్తులు అత్యధిక మంది లబ్ధిదారులు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు దళితులు ఆర్థికంగా బలవంతులు కాకూడదనే ఓ పన్నాగాని పన్ని వాళ్ళు స్కూటర్లు కొనుక్కోకూడదు, టీవీలు కొనకూడదు, వాళ్ళల్లో సోఫాలు ఉండకూడదు, వాళ్ళల్లో కరెంట్ ఉండకూడదు, వాళ్ళకి నీళ్ల కుళాయిలు ఉండకూడదు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ఓ కుట్రపూరితమైన రాజకీయ వ్యవహార శైలికి ఈ రోజు నా సాగర్కు జరిగిన అవమానమే పరాకాష్ట అని చెప్పి అంటున్నాం. ఇప్పటికి అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టి జనాలకు చెప్పాం. చాలా మందికి అపోహలు ఉండొచ్చు, జరిగినాయో లేదో ఏం చేస్తున్నారని. ఈ రోజు మీరు గమనించండి, పూర్తిగా ఫోటోలతో ఆధారాలతో సహా సాగర్ ముందుకొచ్చాడు. న్యాయం కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కు, జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎందుకు హరించిపోతుంది ఈ రాష్ట్రంలో ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. విఘ్నులైన వాళ్ళందరినీ అడుగుతున్నాం, దళిత సామాజిక వర్గాలని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులారా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మీరు నమ్మిన నాయకులు, మీరు అనుసరిస్తున్న నాయకులు, మీరు ఓట్లేమని గ్రామాల్లో అడిగిన నాయకులు ఈ రోజు నా సాగర్ మీద జరిగిన దారుణమైన అవమానానికి సమాధానం ఎవరు చెబుతారో ముందుకు రమ్మని చెప్పి అడుగుతున్నాం. ఆ సాగర్ని తీసుకొని తప్పనిసరిగా చేయాల్సిన ఉద్యమాన్ని తప్పనిసరిగా ప్రజా ఉద్యమం చేస్తాం. దళిత సామాజిక వర్గంలో అవగాహన కల్పిస్తాం. మాలా మాదిగ రెల్లి కులస్తులకు జరుగుతున్న దారుణమైన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దారుణ మారణ కారణాలకు ఫుల్ స్టాప్ పడాలని, దళిత నాయకత్వాలు ఆలోచించాలని, మేధావులు ఆలోచించాలని, వ్యాస రచన చేసే వాళ్ళు ఆలోచించాలని, మీడియా సోదరులు ఆలోచించమని చెప్పి సవినీయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన సునీల్ గారి మీద ఓ రాజకీయ కుట్ర జరుగుతుంది. పారిపోయాడని, ఆయన ఎవరికో బినామీ అని, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేస్తున్నారని పెద్ద కులాల్లో పుట్టిన రాజకీయ నాయకులు పదే పదే సునీల్ గారిని సిఐడి ఆఫీసర్గా పనిచేసి అత్యున్నతమైన స్థాయికి వెళ్లిన ఓ సిఐడి స్థాయి అధికారిని భయభ్రాంతులు చేస్తున్నారే. నిన్నేమో అన్యాయంగా విజయపాల్ గారిని కేసుల్లో ఇరికిచ్చి డ్యూటీలు చేయటం కూడా నేరమేనా ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నాం. నన్ను కొట్టారని రఘురామకృష్ణరాజు గారిని చెప్తే మీరు ఈరోజు మరి విజయ్ పాల్ గారి స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు కదా. ఇదిగో ఈ పిల్లాడి ఇప్పుడు వచ్చి పాల్ గారు ఏ సిఐ కొట్టాడని చెబుతున్నాడో, ఏ ఎమ్మెల్యే ఆ పిల్లగాడిని కొట్టించే దారుణమైన హింస చేశాడో ఆ ఎస్ఐని సిఐని అరెస్ట్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సిఐ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి. ఇది మా డిమాండ్ అని చెప్పి అంటున్నాం. మీరు గనక ఈ పని చేయకపోతే మీరు పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వం అని, మీరు దళిత వ్యతిరేకులని, మీకు మానవత్వం లేదని, కేవలం దళిత సామాజిక వర్గాలను ఓట్ బ్యాంక్ రాజకీయానికి వాడుకుంటున్నారని మేము నమ్మాం. పూర్తిగా ప్రజలు కూడా నమ్మేటట్టు చేస్తామని మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే బెజవాడ నడిబడ్డులో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకున్నారు. దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం పేరుతో మీరు బూట్ల కాళ్ళతో ఆ విగ్రహం మీదకి ఎక్కారు. వాటన్నిటి సంగతిని కూడా అతి త్వరలో చూస్తామని చెబుతూ మరి సంజయ్ గారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. అంటే ముగ్గురు, ఓ సునీల్ గారు, సంజయ్ గారు, విజయ్ పాల్ గారు, ముగ్గురు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన ఆఫీసర్లను కూడా మీరు వదలకుండా ఆఫీసర్లతో పాటు సామాన్యమైన సామాజిక కార్యకర్తలను ఈ విధంగా భయపెట్టడం, బాధ పెట్టడం, అవమానపరచడం మీరు తగదని వెంటనే ఆపేయమని, అలాగే కఠినమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ సెలవు